ఈషా ఫౌండేషన్ ఇంట్రడక్షన్ అవసరం లేని పదాలు ఇవి. నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మికంలో తన్మయత్వం పొందే ఆ ప్రాంతంలో ఇప్పుడు కాకిల బూట్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఈషా ఫౌండేషన్లో ఏం జరుగుతోంది? మద్రాస్ హైకోర్టు ఎందుకు ఈ ఫౌండేషన్పై ఫోకస్ చేసింది? ఉన్నత న్యాయస్థానం సూటిగా వేస్తున్న ప్రశ్నలకు జగ్గి వాసుదేవ్ సమాధానం ఇవ్వగలరా? ఆయన దగ్గర ప్రతిదానికి సమాధానం ఉంటుంది, మరి దీనికి ఉందా? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆయన మాటలే ఓ మోటివేషన్గా భావించే యువత, అలాంటి జగ్గి వాసుదేవ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే మద్రాస్ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. దానికి రీజన్ ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ వేసిన పిటిషన్, దానిపై జరిగిన విచారణ. ఫస్ట్ ఆ పిటిషన్ ఏంటో చూద్దాం, దాని కథ ఏంటో చూద్దాం. దానికంటే ముందు ఈషా ఫౌండేషన్లో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో 150 మంది పోలీసుల టీం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంతమంది పర్మనెంట్గా ఫౌండేషన్లో ఉంటూ ఉన్నారు, వారిలో మహిళలు ఎంతమంది, యువతుల పరిస్థితి ఏంటి, ఫారినర్లు ఎంతమంది ఉన్నారనే వివరాలపై విచారణ చేస్తున్నారు. అక్కడున్న భక్తుల్లో అదృశ్యమైన వారు ఎంతమంది, అంటే గతంలో అక్కడికి వచ్చి అక్కడ రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత కనపడకుండా పోయిన వాళ్ళు, అంటే వాళ్ళ ఆచూకీ లేకుండా పోయిన వాళ్ళు, ఇట్లా మృతి చెందిన వారు ఎంతమంది, ఇలా అన్ని వివరాలపైన ఫోకస్ పెట్టారు. ఇది విషయం. అయితే ఇలా సోదాలు జరగడానికి కారణాలు ఏంటో చూద్దాం. కామరాజ్ తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఈ పెద్ద ఆయన మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. తన 2 కుమార్తెలు ఈషా ఫౌండేషన్లో చిక్కుకుపోయారు, పెళ్ళొద్దంటున్నారు, అసలు ఇంటికి కూడా రావడం లేదు, వారిద్దరిని వెంటనే విడిపించాలని ఆదేశాలు ఇవ్వండి. ఇది ఆయన పిటిషన్ సారాంశం. అయితే కోర్టు వారిద్దరిని కోర్టుకు పిలిపించింది, ప్రశ్నించింది. తాము ఇష్టపూర్వకంగానే సన్యాసులుగా మారామని వారు కోర్టుకు చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే కోర్టు ఆ తర్వాత వేసిన ప్రశ్నలే ప్రస్తుత పరిణామాలకు కీలకమని చెప్పాలి. యాక్చువల్గా వారు ఇంకా ఏదో చెప్పబోయారు, కానీ కోర్టు ఓ ప్రశ్న వేసింది. అందరినీ సమానంగా చూడాలనుకుంటున్నారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని చెప్తున్నారు, మరి తల్లిదండ్రులను నిర్లక్ష్యం పాపంగా అనిపించడం లేదా అని ప్రశ్నించింది. అయితే ఈషా తరపు న్యాయవాదులు కూడా దీనికి గట్టిగానే వాదన వినిపించారు. వారిద్దరూ మేజర్లు, వారికి నచ్చిన నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదన్నారు. ఇక్కడే కోర్టు మరో ప్రశ్న వేసింది. తన కూతుర్లు అంటే జగ్గి వాసుదేవ్ కుమార్తె పెళ్లి చేసి సెటిల్ చేసిన వ్యక్తి ఇతర తల్లిదండ్రుల కూతుళ్ళని ఎందుకు సన్యాసులుగా మార్చాలని అనుకుంటున్నారు? మేము ఇదే సమస్యకు ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నాం అంటూ సూటిగా కోర్టు ప్రశ్నించింది. అంతేకాదు, అసలు ఈషా ఫౌండేషన్పై ఇప్పటి వరకు ఉన్న కేసులు ఏంటి, అంటే గతంలో కూడా ఆ కేసులు ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఆ కేసులు ఏంటి, వాటి లిస్టును మొత్తం తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. అయితే మద్రాస్ హైకోర్టు ఇంత హార్ష్గా ఉండడానికి ఒక రీజన్ కనపడుతుంది. కామరాజ్ అదే పిటిషన్ వేసిన వ్యక్తి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. యాక్చువల్గా కామరాజ్ పెద్ద కూతురు ఎంటెక్ పూర్తి చేసింది, అది కూడా యూకేలో. 2004లోనే నెలకు ₹1,00,000 వచ్చే జాబ్ చేసేది ఆమె. ఆమెకి ఇంతకుముందు వివాహం కూడా జరిగింది. 2008లో డివోర్స్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె ఈషా ఫౌండేషన్లో యోగా క్లాసెస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తన చెల్లిని కూడా ఈ క్లాసెస్కి తీసుకెళ్ళింది. ఆమె కూడా అక్కబాటలోనే వెళ్ళి పెళ్లి చేసుకోకుండా ఫౌండేషన్కి అంకితం అయిపోయింది. అయితే ఇదంతా జరగడానికి కారణం ఫౌండేషనే అంటాడు ఆ తండ్రి. అంతేకాదు, ఫౌండేషన్లో ఇచ్చే ఫుడ్లో, అక్కడ పెట్టేటటువంటి ఆహారంలో కొన్ని మెడిసిన్స్ వాడతారు. ఆ ఫుడ్ తిన్న తర్వాత వారు ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారనేది ఆయన ఆరోపణ. అంతేకాదు, ఫౌండేషన్లో బ్రెయిన్ వాష్ చేస్తారు. ఫౌండేషన్లోని డాక్టర్ 12 మంది మైనర్లను వేధించాడు, అతడిపై పోక్సో కేసు నమోదైంది. ఇలా వీటన్నింటినీ విన్న తర్వాతనే కోర్టు విచారణకు ఆదేశించింది. జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ను 1992లో స్థాపించారు. అప్పటికే ఆయనకు వివాహమైంది, ఆయనకు ఒక కూతురు కూడా ఉంది. వాసుదేవ్ కూతురు రాధేకు 2014లో వివాహం కూడా జరిపించారు. ఆయన ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ఆయన సద్గురుగా మారిపోయారు. అంతేకాదు, ఆయన ప్రకృతికి సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ చేపట్టారు. ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్, ర్యాలీ ఫర్ రివర్స్, కావేరీ కాలింగ్, సేవ్ సాయిల్, ఇలా అనేక కార్యక్రమాలు ప్రకృతిని కాపాడడానికి చేపట్టారు. 2022లో ఆయన యునైటెడ్ నేషన్స్లో కూడా ప్రసంగించారు. అయితే ఆయన రాజకీయంగా చూస్తే బీజేపీకి అనుకూలంగా ఉంటారన్న ప్రచారం ఉంది. సద్గురుగా ఉండి అందరినీ సమానంగా చూడాల్సిన వ్యక్తి సిఏఏ విషయంలో బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం కాస్త వివాదాన్ని రేపిందనే చెప్పాలి. ఇక ప్రజెంట్ విషయానికి వద్దాం. తమిళనాడు పోలీసులు ఇప్పటికీ ఈషా ఫౌండేషన్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక ఎస్పీ, 3 DSPలు, 150 మంది పోలీసులు ఈషా ఫౌండేషన్లో ఇప్పటికే సోదాలు నిర్వహించారు. అన్ని రూమ్స్ను జల్లెడబెట్టారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ను నేరుగా కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు. అయితే ఈషా ఫౌండేషన్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలుస్తోంది. అంతేకాదు, తాము ఎవరిని పెళ్లిళ్ళు చేసుకోవాలని కానీ లేదా చేసుకోవద్దని కానీ చెప్పమని, అది భక్తుల సొంత నిర్ణయం అని ఓ ప్రకటన విడుదల చేసింది ఈషా ఫౌండేషన్. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, తన తండ్రి పిటిషన్ వెనక్కి తీసుకునేదాకా కామరాజ్ చిన్న కూతురు ఏం తిననంటూ నిరసన చేపట్టినట్టు తెలుస్తుంది. బట్ ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఎలాంటి రిపోర్ట్ వస్తుందో చూడాలి. ఏదైనా కూడా ఎప్పుడు భక్తిభావం తన మోటివేషనల్ స్పీచ్లతో వార్తల్లో నిలిచే జగ్గి వాసుదేవ్ ఫర్ ది ఫస్ట్ టైం
కొన్ని క్రిమినల్ ఎలిగేషన్స్ కారణంగా వార్తల్లోకి ఎక్కారు. For more videos like this, subscribe Big TV channel.